గంటలు యమ డేంజర్ అట. ఆ 6 గంటలు యమ డేంజర్. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. స్టాటిస్టిక్స్ తీస్తే ఎక్కువ యాక్సిడెంట్స్ ఏ టైంలో అవుతున్నాయంటే 75% యాక్సిడెంట్స్ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 లోపు జరుగుతున్నాయట. కారణం ఏంది? ఏటా నమోదవుతున్న యాక్సిడెంట్స్లో 75% ఆ టైంలోనే జరుగుతున్నాయి. ఇండ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడే కారణాలు. 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. 7,660 మంది చచ్చిపోయారు. రోజు 40 బైక్ ప్రమాదాల్లో 11 మంది చచ్చిపోతున్నారట. ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి. ఎంత భయంకరమైన స్టాటిస్టిక్స్ చూడండి. బైక్ మీద పోతున్న వాళ్ళలో ప్రతిరోజు 40 ప్రమాదాలు జరిగితే 11 మంది చచ్చిపోతున్నారట ఈ దేశంలో. 11 మెంబర్స్ ఎవ్రీ డే. 2023లో 22,903 ప్రమాదాలు జరిగితే అందులో 7,660 మంది చచ్చిపోయారు ఒక సంవత్సరంలో. 7,660 మంది ఆయా కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండుంటాయి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. చిన్న నిర్లక్ష్యము, మనం సరిగ్గా పోతున్నా మన ఎదురుగా వచ్చేవాడు కూడా సరిగ్గా రాకపోవచ్చేమో కొన్ని సందర్భాల్లో. అల్టిమేట్గా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? రకరకాల కారణాలు. తాగి నడుపుతున్నారు, ఓవర్ స్పీడు, లేకపోతే లాంగ్ జర్నీస్కి నిద్ర లేకపోవడం, ఇట్లా అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ ఇందులో కారణమవుతున్నాయి. ఇగో వీళ్ళు టైం ప్రకారం రాత్రి 12 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు 1,668 ప్రమాదాలు జరిగినాయట. ఉదయం 3 నుంచి 6 గంటల వరకు రాత్రి 3 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు 1,668 ప్రమాదాలు జరిగినాయట. దాని తర్వాత ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 1,296 ప్రమాదాలు జరిగినాయట. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు 2,129. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 2,930. మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3,437. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 4,198. సాయంత్రం 6 నుంచి పోయిందా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 4,198 ప్రమాదాలు జరుగుతున్నాయట. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు 4,577 ప్రమాదాలు. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 2,668 ప్రమాదాలు. ఓవరాల్గా 2023 సంవత్సరం స్టాటిస్టిక్స్ చూస్తే 22,903 ప్రమాదాలు జరిగినాయి. ఇందులో ఎక్కువగా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు జరిగినాయి. దాదాపు 9,000 ప్రమాదాలు ఉన్నాయి. సో ఇది స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ చూసి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకు జరుగుతున్నాయి, దీనికి ఏం చేయాలి అన్న దాని మీద చర్యలు తీసుకుంటే జరగకుండా ఉంటాయి. ఇవి లెక్కలు చూసి పబ్లిక్ వదిలేసి మీ సావు మీరు జావండి అని అంటే ఇవి ఇంతకు పెరుగుతాయి తప్ప తగ్గడానికి అవకాశం ఉండదు.